పుట్టాడు అన్న విషయం మనకు అందరికీ తెలవాలి. కాబట్టి మనం ఏ లక్ష్యం కోసమైతే ఇక్కడికి వచ్చామో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయకుండా ఉండి మాట్లాడుతూ ఉంటే మీకు అర్థం కాదు. రాముడు అర్థం కావాలి అంటే మౌనంగా ఉండాలి. దయచేసి కొంచెం సేపు వినే ప్రయత్నం చేయండి. శ్రీరామచంద్రుల వారు ఆ యొక్క మహావిష్ణువుకి అవతారము 7వ అవతారం, 7వ అవతారము రామచంద్రుల వారు. కాబట్టి ఆ అవతారాన్ని కోరుకొని ఆ అవతారం రావడం కోసం చాలామంది పట్టిగా ప్రయత్నం చేశారు. భగవంతుడి కోసం రాక కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఇదో గొప్ప విశేషం. ఎందుకంటే రాక్షసుల యొక్క ప్రభావం ఎక్కువైపోయింది కాబట్టి భూమి మీద ఆ భూమంతా కూడా భూమండలం పాడైపోతున్న ఉద్దేశంతో అందరూ కూడా ఋషులు, మునులు, యోగులు అందరూ కూడా భగవంతుడు వస్తే రావణుడి వధ అవుతుందనే ఉద్దేశంతో ఆ యొక్క రాముని రావడం కోసం అందరూ ప్రయత్నం చేశారు. అందరూ కలిసి దశరథ మహారాజు చాలా గొప్పవాడు కాబట్టి, మంచి ధార్మికుడు కాబట్టి ఆయన ద్వారా అయితే సాధ్యమవుతుందేమన్న ఉద్దేశంతో అందరూ కూడా మనస్ఫూర్తిగా సంకల్పించుకున్నారు. అయితే దశరథ మహారాజుకి అన్నీ ఉన్నాయి. ఆయన దశరథ మహారాజు గొప్పరాజు. రథ, అధిరథ, మహారథ, దశరథ ఇలా విశేషాలు ఉన్నాయి. రథము అంటే ఒక్కటే, అధిరథ అంటే గొప్పవాడు, మహారథ అంటే ఇంకా గొప్పవాడు, దశరథ అంటే పరమ గొప్పవాడు. అలా గొప్పవాడుగా ఉన్నటువంటి ఆయన ఇంట్లో సంతానము లేదు. అలా గొప్పవాడిగా ఉన్నటువంటి రాజు దగ్గర సంతానం లేదు. సంతానం లేకుండా ఉంటే మనకి మోక్షం ఉండదు. తర్వాత ఇంత విషయం ఉన్నటువంటి ఆ యొక్క రాజుకి ఉత్తరాధ అధికారి ఎవరు ఉండరు. దాని తర్వాత అయోధ్యను పరిపాలించేవారు ఎవరుండరు అన్న బాధ ఎక్కువగా ఉండేది ఆ యొక్క దశరథ మహారాజు. కాబట్టి అందరినీ సంప్రదిస్తే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా ఆ యొక్క మహారాజుకి సంతానం అవ్వట్లేదు. మహారాజు చాలా బాధపడుతూ ఉంటే ఒకసారి సుమంత్రుడు బాగా దగ్గరకు వచ్చి, అయ్యా, ఒకవేళ మనం పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మనం చేద్దామని చెప్పారు. ఈ యజ్ఞానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగంలో ఉంటారు. కొందరు చండీ హోమం చేస్తారు, చండీ అమ్మవారిని పూర్తిగా అధిదేవతగా పాటిస్తారు. కొందరు హోమాలు చేస్తారు, కొందరు జపదపాలు చేస్తారు, కొందరు అనుష్ఠానాలు చేస్తారు, కొందరు దానం చేస్తారు, ఇంకొందరు పౌరోహిత్యం చేస్తారు. అలా అన్ని చేసేటువంటి వాళ్ళల్లో గొప్పగా ఒక ఋషి ఉన్నాడు. ఈయన యజ్ఞం చేస్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది విశ్వసించి అందరూ కూడా ఈ యొక్క ఋషి ఎలా వస్తాడు మన దగ్గరికని సలహా తీసుకొని ఆ యొక్క సుమంత్రుడు ఆ యొక్క మహారాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి, మనకు విభాండకుని కొడుకు ఋష్యశృంగుడు వస్తే ఖచ్చితంగా మనకి లాభం జరిగే అవకాశం ఉంది అని చెప్పారు. చెప్పంగానే చాలా సంతోషించాడు. ఇంకా ఆ ఋషి మన అయోధ్యకి ఎలా రావాలో ఆలోచించుకుంటూ ఉన్నాడు. కొంచెం సేపటి తర్వాత ఆయనకు మంచి ఆలోచన వచ్చింది. ప్రయత్నం చేశాడు. ఆ యొక్క రాశి వచ్చి ఎలాగైతే యజ్ఞం నిర్వర్తించాలో అలాంటి విధి విధానాన్ని పూర్తిగా చేస్తున్నాడు. గొప్ప విషయం ఏంటంటే ఎవరికి ఏ విషయం తెలుసో ఆ విషయంలో ప్రావీణ్యం బాగా ఉంటుంది. అందుకనే వాళ్ళకు రథులు అంటారు. గొప్ప విషయం. అలా ఈ యొక్క ఋష్యశృంగు ఋషికి ఈ యజ్ఞం చేయడం వల్ల ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది అని గొప్పగా యజ్ఞం చేస్తున్నారు. ఇది అశ్వమేధ యజ్ఞం, గుర్తుపెట్టుకోండి. ఈ అశ్వమేధ యజ్ఞంలో దేవతలందరూ కూడా పిలిపించారు. దశరథ మహారాజు దేవతల్ని కూడా ఆహ్వానించే శక్తి ఉంది. అది దశరథ మహారాజు యొక్క గొప్పతనం. ఎప్పుడైతే రాక్షసుల యొక్క యుద్ధం అవుతుందో దేవతలతో, ప్రతిసారి కూడా ఆ యొక్క దశరథ మహారాజు దేవుడి తరపు నుంచి యుద్ధం చేసి దేవతల్ని గెలిపించేవాడు. అది దశరథ మహారాజు యొక్క గొప్పతనం. అలా గొప్పగా ఉన్నటువంటి ఆ యొక్క దశరథ మహారాజు అశ్వమేధ యుద్ధం చేస్తున్నప్పుడు అందరూ దేవతలు వచ్చారు. దాంట్లో విష్ణువు కూడా వచ్చాడు. విష్ణువు వచ్చి అలా యజ్ఞం చేస్తున్నాడు దశరథ మహారాజు.
ఆయనకి నేను కొడుకుగా పుడతాను, ఎవరైతే అందరూ బాధపడుతున్నారో మీ అందరి బాధ తొలగిస్తాను అని అక్కడ మాటిచ్చాడు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ రాక్షసులతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకా రావణ వధ అవ్వాలి అంటే ఎవరో ఒకరు గొప్ప వాళ్ళు రావాలి, ఎలా వస్తారో అని అనుకుంటూ ఉన్నప్పుడే కృప చూపించిన ఆ యొక్క పరమాత్ముడు ఈ యొక్క మహారాజుకే నేను సంతానంగా పుడతాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అందరి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అంతర్ధానమయ్యాడు. అంతర్ధానమైనటువంటి వ్యక్తి గొప్పగా ఉన్నటువంటి విషయాలు ప్రధానంగా చూస్తుంటే పెద్ద ఎత్తున ఈరోజు రామచంద్ర కళ్యాణోత్సవం జరుగుతుంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది, సీతారామచంద్రుడికి సంబంధించి జన్మస్థానం జరుగుతుంది. ఎందుకని ఇక్కడ ఇది రామమఠము. ఇక్కడ సమర్థుల వారు ప్రతిష్ఠించిన ఇందూరు బోధన మఠం చాలా గొప్ప మఠము. ఈ మఠంలో సమర్థుల వారి యొక్క సాంప్రదాయం ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా రామోత్సవం చేయాలి. అయితే ప్రతి దగ్గర రామోత్సవంలో ఇక్కడ కళ్యాణం చేస్తారు, కానీ మన మఠంలో మాత్రం జన్మ చేస్తారు. ఇది గొప్ప విషయం. ఇది సమర్థుల వారు చేసినటువంటి నియమం కాబట్టి ఆ నియమం ప్రకారంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క నియమం నడుస్తుంది. కాబట్టి ఈరోజు మనం రామనవమి సందర్భంగా రామ మఠంలో గొప్పగా రామజన్మ కార్యక్రమాన్ని చేస్తున్నాం. दहा रथांना सुद्धा चालवणारा 10 रथ. हां, काम क्रोध लोभ मोद मत्सर. నమస్కారం. విశాల్, దయచేసి వినండి. నాకు ఇచ్చిన అవకాశం నేను వాడుకోవాలి, మీకు ఇచ్చిన అవకాశం మీరు వాడుకోవాలి. దయచేసి రామజన్మ కథను బాగా వినండి. కాబట్టి ఈ యొక్క దశరథ మహారాజుకే పుట్టాలని ఆ యొక్క పరమాత్ముడు అంతర్ధానం అయ్యాడు. అంతర్ధానం అయిపోయిన తర్వాత ఇంకా కొంతకాలానికి ఆయన ఋష్యశృంగ ఋషి ఆయనతో పుత్రకామేష్టి యజ్ఞం చేయించాలి. ఆ యొక్క పుత్రకామేష్టి యజ్ఞానికి అందరినీ పిలిపించి యజ్ఞం చేద్దామని అందరూ కూడా సిద్ధమయ్యారు. సిద్ధమైన తర్వాత ఎప్పుడైతే యజ్ఞం చేస్తున్నారో అప్పటి నుంచే ఆ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయి అతి సంతోషంగా ఉంటున్నారు. అంటే దీనివల్ల ఖచ్చితంగా సంతానం అవుతుందని విశ్వాసము. ఇప్పటిదాకా చేసిన పనుల్లో పెద్దగా విశ్వాసం అనిపించలేదు, కానీ ఇది ఆఖరి ప్రయత్నంగా, గొప్ప ప్రయత్నంగా, అందరితో విశ్వాసంతో కలిసి ఉన్నటువంటి విషయం కాబట్టి వాళ్ళందరూ కూడా అతి విశ్వాసంగా ఉన్నారట. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా విశ్వాసంగా పరమాత్మను ధ్యానం పెట్టి ఉంటామో అప్పుడు కార్యమంతా కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ఇది మొదటి నుంచి వస్తున్న ఆచారం. దానికి అనుగుణంగానే వాళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఒక విశ్వాసంతో ఉన్నారు. అలా యజ్ఞం మెల్లమెల్లగా పూర్తయిపోయింది. ఎప్పుడైతే యజ్ఞం పూర్తయిపోయిందో దాంట్లోంచి అగ్నిదేవుడు వచ్చి పాయసాన్ని తీసుకొచ్చాడు. మీరు ఒక విషయం వినండి. పాయసము అంటే అక్కడ బియ్యము అంటే తందూలము, బియ్యము, బెల్లము, పాలు ఇవన్నీ కూడా కర్మలు. ఈ కర్మలు కలిపినటువంటి విషయంతో పాయసం తయారు చేశారు. కానీ అలా చెప్పలేదు. ఇక్కడ పరమాత్ముడే పాయసంగా మారిపోయాడని చెప్తున్నారు. పరమాత్ముడే పాయసంగా మార్చిపోయాడు. ఎప్పుడైతే అగ్నిదేవుడు పాయసం తీసుకున్నాడో దాంట్లోనే పరమాత్ముడు లీనమైపోయి అది పాయసంగా మార్చేశారు. కాబట్టి ఆ పాయసమే పరమాత్ముడు, పరమాత్ముడే పాయసం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ పాయసం ఎలా ఉంటుందంటే తందూలము అంటే కర్మ. గుర్తుపెట్టుకోండి. తందూలం అంటే ఏంటి? బియ్యం అంటే కర్మ. కర్మ అంటే మనం పండించాలి, దానికి నాటాలి, వేయాలి, నీళ్లు వేయాలి, పండించాలి. ఇదంతా కూడా కర్మ. చేసేదంతా కూడా కర్మ. పాలు అంటే జ్ఞానము. జ్ఞానంతో వస్తుంది పాలు. ఆ తర్వాత వచ్చేది మీకు బెల్లము. బెల్లము అంటే భక్తి. ఈ భక్తి, కర్మ, జ్ఞానము ఈ మూడు కలిస్తే గొప్ప విషయం తయారవుతుంది. అదే పరమాత్మ యొక్క సాధన. అదే పరమాత్మ యొక్క సాధన. అలాంటి సాధనతో పరమాత్ముడే స్వతహాగా పాయసంగా మారి బయటకు వచ్చాడు. వచ్చి ఆ యొక్క దశరథ మహారాజుకు పిలిపించి, దశరథ నీ యొక్క పూజ ఫలించింది, ఇగో నేను అగ్నిదేవుణ్ణి, ఈ పాయసం ఇస్తున్నాను తీసుకొని చెప్పి పాయసం చేతిలో పెట్టి ఆ ముగ్గురు భార్యలకు కూడా పంచమని చెప్పాడు.
ముగ్గురు భార్యలకు పంచమని చెప్తే ఈయన ఏం చేశాడంటే, మీరు దీన్ని వింటే మీకు విషయం అర్థమవుతుంది. ఈ పాయసాన్ని తీసుకొని ఎలాగలాగా పంచలేదు, దాంట్లో ఒక పాత్రలోంచి సగ భాగాన్ని కౌసల్య మాతకి ఇచ్చాడు. మొదటి విషయం ఎవరికి? కౌసల్య మాతకి. కౌసల్య అంటే శోభ. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, శోభాయమానంగా అంట, గొప్పగా అంటాం కదా, అలా శోభగా ఉన్నటువంటి మాత ఆ యొక్క కౌసల్య మాత. కౌసల్య మాతకి సగం ఇచ్చారు, ఇంకా సగం మిగిలి ఉంది కదా. ఈ సగంలోంచి 2 భాగాలు చేసి ఒకటి సుమిత్రకి, ఒకటి కైకేయికి ఇచ్చుకుంటూ ఆ కైకేయికి ఇచ్చే భాగాన్ని మళ్ళీ సగం చేసి మళ్ళీ సుమిత్రకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అలా అంటే, అక్కడ వైభవం గొప్పగా ఉండాలి, శోభ గొప్పగా ఉండాలి, జ్ఞానం గొప్పగా ఉండాలి. అలాగే కర్మ జ్ఞానము ఈ రకంగా ఉంటుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ యొక్క కౌసల్య మాత ఆ పాయసాన్ని తీసుకోగానే లోపల రాముడు అనేటువంటి గర్భం తయారైపోయింది. మనం ఏమంటామంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అంటాం, కానీ ఇది కాదు వివరణ. రామ ఇక్కడ ఏం చేస్తాడంటే, రెండోసారి ఇస్తున్నప్పుడు పాయసము ఆ యొక్క సుమిత్రకి ఇస్తాడు. సుమిత్రకి ఇవ్వగానే సుమిత్రుల్లో లక్ష్మణుడు వచ్చేస్తాడు. పుట్టడం భరతుడు పుట్టాడు, కానీ మొదలు గర్భం ఎవరికి వచ్చిందంటే సుమిత్రకి. ఎవరున్నారు లోపల? లక్ష్మణుడు. కాబట్టి రాముడు పుట్టంగానే గర్భంలో లక్ష్మణస్వామి పుట్టాడు, కాబట్టి రాముడికి లక్ష్మణుడికి సంబంధం ఉంది. అందుకనే భరతుడు మొదలు పుట్టిన గర్భంలో వచ్చింది ఆ యొక్క సుమిత్రకి ఈ యొక్క లక్ష్మణస్వామియే. ఆ తర్వాత ఆ యొక్క భరతుడు శత్రుఘ్నులు ఉన్నారు, కానీ భరతుడు పుట్టిన పక్షంలో కూడా కౌసల్యమాత గర్భంలో వచ్చింది ఆ యొక్క లక్ష్మణస్వామి. కాబట్టి రామ లక్ష్మణుడికి ఆ సంబంధం ఉందని చెప్తారు. ఇది గొప్ప విశేషం. కాబట్టి ఈ పంచడం అనే విషయం, పాయసాన్ని గొప్పగా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మీకు ధర్మము, ఆ యొక్క రాముడు ఇద్దరు అర్థమవుతారు, లేకపోతే అర్థమవ్వదు. అలా గర్భంలోకి వచ్చేశారు. ఇంకా గర్భధారణ అయ్యిందనే సంతోషంతో ఆ ముగ్గురు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆనందంగా ఉంటున్నటువంటి ఆ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయికి ఏమైందంటే 8 మాసాలు, 9 మాసాలు, 10 మాసాలు, ఒక్కొక్క మాసం దాటుకుంటూ ఉంది. 9 మాసాలకి సంతానం అవ్వాలి కదా. 9 మాసాలకి సంతానం అవ్వకుండా దాటుతూ ఉంటే అందరూ భయపడిపోయి అసలు ఏమవుతుంది, 8వ మాసం నుంచే అన్నీ అక్కడ ఉన్నటువంటి విషయాల్ని తయారు చేస్తున్నారు. ఇంకా కౌసల్యమాత ప్రసూతి అవుతుంది కాబట్టి ఏమైతే ఆమె సరుకులు కావాలో ఆ సరుకులు తీసుకురావడం, కొత్తగా బట్టలు తీసుకొని రావడం, వాళ్ళకి తినడానికి కొత్తగా పదార్థాలు తీసుకురావడం, ఆమె సంతోషంగా ఉండడం కోసం పదార్థాలు, అన్ని విషయాలు తీసుకొస్తున్నారు. కానీ 9వ మాసం పోయింది, 10వ మాసం పోయింది, 11వ మాసం కూడా వెళ్ళిపోయి 24 రోజులైంది, ఇంకా ప్రసూతి అవ్వట్లే. ఆ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయిలకి 12 మాసాల గర్భం అని చెప్పడం జరిగింది. అందుకనే 12 మాసాలు అలాగే ఉంచుకుంది. 12వ మాసంలో మీకు అందరికీ రామాయణం తెలుసు కాబట్టి మీరు ఎవరు వినట్లేదు, నాకు అర్థమైంది. ఎందుకంటే రాముడు ఎలా పుట్టాడో మీకు తెలుసు, ఎవరికి పుట్టాడో మీకు తెలుసు కాబట్టి మీరు ఎవరు వినట్లేదు. కానీ ఏ రోజైతే మనం వింటామో ఆ రోజు పుణ్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. తెలిసిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ తెలుసుకోవడం వల్ల ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంది. అందుకనే పునరభిజననం పునరభిమరణం అన్నారు. విషయం తెలుసుకున్నా మళ్ళీ పుట్టాలి, మళ్ళీ మరణించాలి, మళ్ళీ పుట్టాలి. అలాగే విన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే పుణ్యం అన్న విషయాన్ని దయచేసి గుర్తుపట్టండి. అందరూ వినండి, మీకు తెలిసిన విషయమే, కానీ వినకుండా ఉంటే ఎలా లాభం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క 11వ మాసంలో 24 రోజులు అయిపోయినాయి, 12వ మాసం వచ్చింది. అందరూ కూడా ఇంకా సంతానం కలగాలి అని యొక్క భగవంతుని ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తుంటే ఈ యొక్క కౌసల్య మాత ఒక గృహంలో కూర్చుండి సూర్యుడికి మొహం చేసి, తూర్పుకు మొహం చేసి కూర్చుంది. మీరు గుర్తుపట్టండి, ఇది సూర్యవంశము కదా, ఈ సూర్యవంశము. ఇప్పటిదాకా ఈ వంశంలో 60,000 సంవత్సరాల క్రితం దశరథ మహారాజు పుట్టాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంట్లో ఎవరు పుట్టలేదు కదా. ఒక్కసారి 60,000 సంవత్సరాల క్రితం దశరథ మహారాజు పుడితే అప్పటి నుంచి ఆ ఇల్లు, ఆ మైదానము, ఆ గదులు, అంతఃపురాలు ఒక్క చిన్న పిల్లవాడి మాట కూడా ఇప్పటిదాకా వినవలేదు. ఆ చిన్న పిల్లవాడి మాట, ఏడుపు వినడం కోసం అదంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. ఇంకా రాముడు పుడతాడు, ఇంకా పిల్లాడు పుడతాడు, అందరూ కూడా ఎదురు చూస్తారు. అక్కడ ఉన్నటువంటి భూమి, గోడలు, ఆకాశము, బయట ఉన్న వాతావరణం అందరూ కూడా ఆ పిల్లల యొక్క ఏడుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లాడు పుట్టంగానే ఏడవాలి, ఇది ధర్మం, గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఇప్పుడు చెప్తాను. అలా ఆ కౌసల్య మాత
తూర్పుకి ముఖం చేసి ఒక గ్రహంలో కూర్చుంటే ఆ స్వామికి నమస్కారం చేస్తే ఆ స్వామి చతుర్భుజి అయి ఆ యొక్క కౌసల్యమాత ముందుకు వచ్చాడు, నిలబడ్డాడట. ఎలా వచ్చాడు అంటే 4 చేతులు, శంఖము, చక్రము, పద్మము, గద అన్ని తీసుకొని పెద్ద అవతార పురుషుల్లాగా అతను ఎలా ఉన్నా అంటే ఆజానుబాహుడు అలా వచ్చి ఆ యొక్క కౌసల్యమాత ముందర నిలబడ్డాడు. నిలబడి ఎవరయ్యా నువ్వు అని ఆ యొక్క అమ్మ అడితే, నువ్వే అన్నావు కదమ్మా కొడుకుగా పుట్టమని, ఒకప్పుడు నువ్వు నా కోసం అనుష్ఠానం చేశావు, కొడుకుగా పుట్టమన్నావు, ఇదిగో కొడుకుగా పుట్టాను అని చెప్పంగానే ఆమె మనసులో నవ్వుకుంది. నువ్వు నాకు కొడుకుగా పుడతా అన్నావు, ఇది కొడుకు లక్షణమా? కొడుకు ఇలా ఉంటాడా? 4 చేతులు ఉంటాయా కొడుక్కి? అంత పెద్దగా ఉంటాడా? బట్టలు వేసుకొని వస్తాడా? నవ్వుతాడా? అలా వచ్చావేంటయ్యా? అలా వస్తే నాకు కొడుకు పుట్టినట్టుగా ఎవరు నమ్మరు, నాకు కొడుకు పుట్టినట్టుగా ఎవరు నమ్మరు, అందరూ నన్ను నవ్వుతారు, అపహాస్యం చేస్తారు, అవమానం చేస్తారు. కాబట్టి ఇలా వద్దయ్యా, మరి ఎలా కావాలి? అప్పుడు స్వతహాగా కౌసల్యమాత రాముడు ఎలా ఉండాలో, అసలు ఎవరా రాముడు? దేవుడు మహావిష్ణు, బ్రహ్మ విష్ణువు ఆయనగా చెప్తుంది అసలు నువ్వు ఎలా ఉండాలో. అంటే ఒక స్త్రీ యొక్క శక్తి ఎంత ఉందంటే దేవుణ్ణి కూడా రూపురేఖలతో మార్చేసి తనకు ఎలా కావాలో మలుచుకునే శక్తి భారతీయ స్త్రీ సంస్కృతిలో ఉంది. అది గొప్ప విశేషం, స్త్రీ లక్షణం. అలా గొప్పగా ఉన్నటువంటి ఆ యొక్క విష్ణువుని కౌసల్య అంది, నువ్వు మొదలు ఈ 4 చేతులు తీసేసే, 2 చేతులు సరిపోయినాయి. ఎందుకంటే ఒకవేళ చిన్న పిల్లవాడు పుట్టి 2 చేతులుండి ఒక వేలు ఎక్కువగా ఉంటేనే అందరూ వచ్చి ఆనందించకుండా 100 ప్రశ్నలు వేస్తారు. ఇలా ఉంది ఎందుకు, ఇలా ఎందుకు పుట్టాడు, ఏమైందో ఏమో, గ్రహణం చూసావా ఏమిటి, బయటకు వచ్చావా ఏమిటి, ఇన్ని ప్రశ్నలు వేస్తారు. ఒక్క చిన్న వేలు బయటకు వస్తే, అలాంటిది 2కు బదులు 4 చేతులు వస్తే ఎలా అంటారు సమాజం అంతా. విధి యొక్క విధానం ఉంది. భూమి మీద పుట్టాలి అంటే, పిల్లవాడిగా మనుషులుగా పుట్టాలంటే 2 చేతులు 2 కాళ్ళు ఉండాలి. కాబట్టి ఆ 2 చేతులు తీసేయమంటే అప్పుడు ఆ యొక్క విష్ణువు ఆ 2 చేతులు తీసేసి 2 చేతులతో ఉన్నాడు. ఆ 2 చేతులు అలాగే అజానుభావుడిగా ఉన్నాడు. ఉంటే అలా అంది, అంత పెద్దగా నువ్వు పరంపిత పరమాత్ముడిలాగా ఉన్నావు, అంటే తండ్రిలాగా ఉన్నావు నాకే. నువ్వు కొడుకులాగా ఎలా ఉన్నావు? నువ్వు తండ్రివా కొడుకువా? నాకే అనుమానంగా ఉంది. కాబట్టి పిల్లవాడంటే చిన్నగా ఉండాలి, చిన్నగా మారిపోమని చెప్పింది. అప్పుడు ఆ యొక్క పెద్దగా ఉన్నటువంటి విష్ణువు చాలా చిన్నగా మారిపోయి ఆమె ఒళ్ళోకి వచ్చి కూర్చున్నాడు. ఒక్కొక్కసారి ఆలోచించండి, పరమాత్ముడికి ఆ యొక్క తల్లి ఎలా ఉండాలో చెప్తే అలా మారుతున్నాడు పరమాత్ముడు. అంటే స్త్రీ శక్తిని చూడండి, గొప్పగా ఉందా లేదా? అలా చిన్నగా పిల్లవాడై కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అసలు పుట్టంగానే బట్టలు ఉండకూడదయ్యా, నువ్వు పట్టు వస్త్రాలతో వచ్చావు కాబట్టి నీ బట్టలు విప్పేస్తానని బట్టలు విప్పేసిందట. విప్పేసిన తర్వాత అలా మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ కూర్చున్నాడు, మాట్లాడుతుంటే ఇంకా సరిపోయిందా అంటే అప్పుడు ఆ యొక్క పరమాత్ముడు అంటున్నాడు, సరిపోయిందా అమ్మా అని అడిగితే ఆమె అంటుంది, ఇంకా సరిపోలేదు. నువ్వు పుట్టావు సరే, చిన్నగా అయ్యావు సరే, బట్టలు విప్పావు సరే, ఇంత మాట్లాడుతున్నావే, పుట్టంగానే ఇంత మాట్లాడితే ఇంకో వైఢూర్యం అంటారు. ఎవరు కూడా ఆశ్చర్యంగా చూస్తారు తప్ప ఆనందంగా చూడరు. కాబట్టి ఆ యొక్క మాట్లాడడం మాట్లాడడం మానేస్తే మరి నేనేం చేయాలి? మాట్లాడడం మానేసి ఏడవడం మొదలుపెట్టు. ఏమని చెప్పింది ఆమె? మాట్లాడడం మానేసి ఏడవడం మొదలుపెట్టు. పిల్లవాడు పుట్టంగానే ఏడవాలి. నువ్వు ఏడవకుండా ఉంటే ఎలా వినిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది, సమాజం ఏమంటుంది? కాబట్టి ఏడవని అంటే భగవంతుణ్ణి కూడా ఏడిపించింది. ఎందుకు? లోక కళ్యాణం కోసం. మీరు లోపల ఉన్న ఆంతర్యాన్ని పట్టుకుంటూ ఉంటే మీకు రామాయణం అర్థమవుతుంది. ఏడుస్తున్నాడు, ఇంకా బట్టలు విప్పేశాడు, నా పెద్ద అవతారం పోయింది, 4 చేతులు పోయాయి, చిన్న పిల్లవాడు అయ్యాడు, ఇంకా ఏడుస్తున్నాడు. ఏడుస్తూ 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 ఉంటే అదంతా కూడా అయోధ్యవాసం అంతా కూడా, అంతఃపురం అంతా కూడా అందరూ వింటున్నారు ఆ ఏడుపుని. అరే ఇప్పుడు అంటుంది, అది ఏడుపు పాపం అయ్యా, ఇంకెంతసేపు ఏడుస్తావు? ఏమిటామే ఇంకా ఎంతసేపు ఏడుస్తావు? ఇది ఏడుమన్నాను కాబట్టి ఏడుస్తూనే ఉంటావా? అప్పుడు అన్నాడు ఆయన, నేను ఇంకా ఏడుస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఎంతమంది అయితే ఏడుచుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ నవ్వేంత వరకు నేను ఏడుస్తూనే ఉంటాను. మీ అందరి ఏడుపును నేనే స్వీకరిస్తాను, నేనే ఏడుస్తాను, మీరందరూ నవ్వండి. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు కష్టాల్లో, బాధల్లో, అవమానంతో ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చాను, మీ అందరి వంతు నేను ఏడుస్తాను, మీరు నవ్వండి అని పరమాత్ముడు చెప్పాడు. చెప్తే ఎందుకంటే రాముడు పుట్టుక మనందరికీ ఆనందం, జల్లోషం చేయాలి.
నృత్యం చేయాలి, సంగీతం పాడాలి, పూలవర్షం కురిపించాలి. సంతోషం, ఎంత సంతోషాన్ని మీరు ప్రకటిస్తే పరమాత్ముడు అంత సంతోషంగా మీలో వస్తాడు. పరమాత్ముడు మీలో రావాలి. పరమాత్ముడు ఆమె ఒళ్ళోకి వచ్చాడు, మొదలు గర్భంలోకి వచ్చాడు, ఇప్పుడు మనసులో వచ్చాడు, ఇప్పుడు బుద్ధిలో వచ్చాడు. ఇప్పుడు ప్రపంచం కోసం ఆ యొక్క రాముణ్ణి తేజోమయం చేస్తుంది. అందుకనే తల్లి ప్రథమ గురువు ఏమని చెప్పింది? బట్టలు విప్పమని చెప్పింది. ఏమని చెప్పింది? అంత పెద్దగా వద్దని చెప్పింది. ఏమని చెప్పింది? ఏడవమని చెప్పింది. ఇప్పుడేం చెప్తుంది? మానేయమని చెప్తుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మానేయను. ఎందుకంటే మీరందరూ ఇప్పటిదాకా ఏడ్చారు కాబట్టి, మీ అందరి వంతు నేనే ఏడవాలి కాబట్టి ఇంకా నేను ఏడుస్తూ ఉంటాను, మీరు సంతోషంగా ఉండండి అంటే, కాదు కాదు, నువ్వు ఎప్పుడు ఏడవాలో, ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నేను చెప్తానని చెప్పింది ఎవరికి? భగవంతుడికి, పరమాత్ముడికి. ఎవరు? కౌసల్యమాత. అంటే తల్లి అనేటువంటి విషయం దేవుణ్ణి కూడా శాసిస్తుంది అని చెప్పడానికే ప్రమాణం. అలా ఏడుస్తున్న, అందుకనే తల్లి ప్రథమ గురువు అంటారు. రాముడికి చెప్పింది ఎప్పుడు ఎలా ఏడవాలో, ఎలా మాట్లాడాలో. అలా చెప్తే ఆయన ఇంకా ఏడవడం మానేశాడు. కానీ అక్కడ అందరూ కూడా ఆ యొక్క ఏడుపుని విని సంతోషించారు. పిల్లవాడు పుట్టినప్పుడు ఏడిస్తే అందం, పిల్లవాడు పుట్టినప్పుడు ఏడిస్తే అందం, అందరికీ ఆనందం. ఒకవేళ పిల్లవాడు పుట్టి ఏడవకుండా ఉంటే ఎవ్వరికి తెలియదు. మీరు ఎప్పుడైనా చూసి ఉంటారా? ప్రసవ గృహంలో అందరూ బయట ఉంటారు, ఒక తల్లి ఒక సుమంత్రి ఇద్దరు లోపల ఉంటారు. కానీ ఏడుపు బయటకు రాగానే అందరూ సంతోషిస్తారు. అందుకని మనకు కావాల్సింది ఏమిటి? చిన్న పిల్లవాడి యొక్క ఏడుపు. కాబట్టి అలా ఏడిస్తే అయోధ్య నగరం అంతా సంతోషంగా అయింది. సువాసినులు, సౌభాగ్యతులు, ముత్తైదులు అందరూ కూడా మంగళ వాయిద్యాలు, మంగళసూత్రాలు, మంగళాలంకారాలు అన్ని తీసుకొని అందరూ ఆ యొక్క వస్తున్నారు. ఎక్కడికి? దశరథ మహారాజు దగ్గరకు వస్తున్నారు. వస్తూ ఉంటే అక్కడ వస్తూ ఉన్నటువంటి విషయాన్ని చూస్తున్నా అంటే అతనికి 7 వాకిళ్ళు ఉన్నాయట. దశరథ మహారాజుకి ఎన్ని వాకిళ్ళు? 7 వాకిళ్ళు. ఒక్కొక్క వాకిల్ నుంచి ఒక్కొక్క దగ్గర పోతున్నప్పుడు ఆ యొక్క సౌభాగ్యతలు, ముత్తేలు ఎవరైతే పాటలు పాడుతారో వాళ్ళు పాటలు పాడుతున్నారు, సంగీతం చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు. ఎవరి సంతోషాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. మనం మన సంతోషాన్ని మాటలతో తృప్తి చేస్తున్నాం. మాట్లాడకండి, వినండి అమ్మా. రాముడికి సంతోషం అనిపించాలా వద్దా? మీరు వచ్చినందుకు రాముడు సంతోషించాలి. రాముడికి యాస్త రాకూడదు. అలా మాట్లాడకండి దయచేసి. రామ అనండి, లేక మౌనంగా ఉండండి. కాబట్టి అందరూ కూడా వాళ్ళ ప్రకారంగా ఎవరికి ఏం చేస్తే ఆనందం? కొందరికి నృత్యం చేస్తే ఆనందం, కొందరికి పాట పాడితే ఆనందం, కొందరికి ఎగిరి గంతేస్తే ఆనందం, కొందరికి పూలవర్షం కురిపిస్తే ఆనందం. నువ్వు ఆనందాన్ని ఇలాగే వ్యక్తపరచు అని చెప్పడం ఉండదు. ఎవరైనా ఎలాగైనా తన ఆనందాన్ని వ్యక్తపరచవచ్చు. అలా వ్యక్తపరిస్తే ఇంకా దశరథ మహారాజు బాగా సంతోషించి ఇలా ఉన్నటువంటి ఈ విషయాన్ని ఇప్పటి నుంచి అందరూ కూడా మీ దగ్గర ఎంతైతే ధనం ఉందో ధనాగారంలో అంత ధనాన్ని పంచమించేప్పుడు ఎవరికి? బ్రాహ్మణులకి, దీనులకి, ఎవరైతే సంతోషిస్తున్నారో వాళ్ళందరికీ పంచిపెట్టి చెప్పాలి. అందరికీ పంచిపెడుతుంటే ఎప్పుడైతే ఆ రాముడు విష్ణువు పెద్ద అవతారంలో వచ్చాడో అప్పుడే ఆ యొక్క కౌసల్యమాతకి పూర్తిగా జ్ఞానం ఉంది. అంత పెద్దగా ఉన్నటువంటి మహావిష్ణువుని నేను మెల్లమెల్లగా మార్చుకుంటూ చిన్నపిల్లవాడగా తయారు చేసింది నేనే అన్న విషయం అక్కడ ఉంది కదా. కాబట్టి ఇది అజ్ఞానం, ఇది మర్చిపోవాలి. ఏదైతే మనం చేశామో దాన్ని మర్చిపోతేనే మనకి ఆ బాలలీల గుర్తుకొస్తుంది. లేకపోతే చిన్న పిల్లవాడిగా ఉన్నటువంటి ఆ యొక్క రాముడు ఆడుతూ ఉన్నా, దొరుకుతూ ఉన్నా, పరిగెత్తూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నా అప్పుడు కౌసల్యమాత ఏమనుకుంటుంది? ఈ పిల్లవాడిని తయారు చేసింది నేనే, అతను పెద్దగానే ఉన్నాడు అన్న విషయంలో బాలలీల అంతా కూడా అడ్డంకుగా మారుతుంది. కాబట్టి బాలలీల చేయడానికి అడ్డంగా ఉంటుంది. కాబట్టి ఆమెకి అంతా కూడా విస్మరింపజేశాడు రామచంద్రుల వారు. స్వతహాగా దేవుడు మహావిష్ణువు ఆ అమ్మ యొక్క జ్ఞానాన్ని విస్మరింపజేయడం మర్చిపోయింది. ఏం మర్చిపోయింది? అలా పెద్దగా వచ్చిన వాడిని నేను తగ్గించాలన్న విషయం మర్చిపోయింది. కాబట్టే రాముడు చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకొని చిన్న పిల్లవాళ్ళలాగా ఆలించి, లాలించి, పాలించి, పోషించింది. ఒకవేళ అలాగే ఉంటే జ్ఞానము అలా ఉండేది కాదు, బాలలీల సాధ్యం కాదు. కాబట్టి
ఆ యొక్క పెద్దగా ఉన్నటువంటి విషయాన్ని విస్మరించడం వల్ల ఆ కౌసల్యమాత సంతోషించింది. ఇంకా కౌసల్యమాతకి ఆ యొక్క పిల్లవాడు పుట్టాడు. ఈ పిల్లవాడిని పట్టుకొని ఆమె ఎన్నైతే లీలలు చేస్తుందో అన్ని లీలలు మనకు అన్ని కూడా రామాయణంలో కనబడుతూ ఉంటాయి. అతను గొప్పవాడవ్వడం, పెద్దవాడవ్వడం, దశరథ మహారాజు కొడుకుగా ఉండడం, యువరాజుగా ఉండడం, రావణ లంక వెళ్ళడం, అన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయి. వాళ్ళన్నీ కూడా అనుకుంటూ, ఆలోచించుకుంటూ, ఊహించుకుంటూ సంతోషిస్తారు. ఎవరైనా పుత్రుడు పుట్టంగానే పుత్రుడు ప్రయోజకుడు అవ్వాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో ఆ యొక్క సదాగా భగవంతుడు పుట్టిన పక్షంలో కూడా ప్రయోజకుడు అవ్వాలని ఎన్నో వ్రతాలు, నోములు, నమస్కారాలు చేసిందట ఆ యొక్క కౌసల్యమాత. కాబట్టి ఆ కౌసల్యమాతకి ఆ రాముడు పుట్టేటప్పుడు ఎప్పుడైతే యజ్ఞం జరుగుతుందో అప్పుడు అందరూ కూడా అనుకున్నారట, ఇంత చిన్న ఇప్పటిదాకా ఎవరు వస్తున్నారు? భూమి మీదకి రాముడు వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు. ఎందుకు భూమి మీద ఉండాలి అంటే భూమి మీద అందరికంటే ఎక్కువ కష్టపడింది, నష్టపోయింది భూమాతనే. విష్ణువు చెప్తున్నాడు మనకందరికీ కూడా భూమాత. అందుకనే మనం ఉదయం లేవంగానే ఏమంటాం? సముద్ర వసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శ క్షమస్వమే అంటే మహావిష్ణువుకి ఈ భూదేవి భార్య. బాగా గుర్తుపెట్టుకోండి, భూదేవి భార్య. ఈ రావణుడు కదిలి సింహాసనం మీద నుంచి దిగి కింద భూమి నడుస్తూ ఉంటే ఈ భూమి కంపించిపోయేది, భూమి భయపడేది. ఈ భయం ఎక్కువసేపు ఎంతకాలం ఆ యొక్క భూమి సహించిందో అంతకంటే ఎక్కువ కాలం వరకు నేను రాముడిలాగా ఈ భూమిలో ఉంటాను. నా పాద స్పర్శ వల్ల భూమికి ఆనందం అనిపిస్తుంది. ఇప్పటిదాకా బ్రాహ్మణ రక్తము, మాంసము ముద్దలుగా పారిన యొక్క భూమి చాలా బాధపడిపోయింది. అందుకనే అలాంటి బాధ ఆమెలోంచి వెళ్ళిపోయేంత వరకు 11,000 సంవత్సరాలు నేను ఈ భూమి మీద పాదచారినై ఉంటానని చెప్పి శపథం చేశాడు. చూడండి, ఒక్కసారి భగవంతుడు కృప చూపిస్తే అన్ని విషయాలు తీసేస్తాడు, మనలో ఉన్నటువంటి అన్ని దోషాలు తీసేస్తాడు. భూమి బాధపడుతుంది. భూమి అంటే భూమి కాదు, విష్ణువుకి భార్య. కాబట్టి నా భార్యకి అన్యాయం జరిగిందని ఆ యొక్క రామచంద్ర అవతారంలో వచ్చి రాముడు చెప్పులు లేకుండా తిరిగాడు. అందుకనే మనకు చిత్రకూటంలో వచ్చినప్పుడు ఆ యొక్క భరతుల వారు వచ్చి ఆ యొక్క పాదుకులు అవుతే మనకు బాధ అనిపిస్తుంది. ఏమని అంటే అడవుల్లో ఉంటున్నాడే, వనంలో ఉంటున్నాడే, ఆ చెప్పులు కూడా పాదుకులకు తీసుకపోతే ఆయన ఎలా నడవాలి అన్న విషయం మనం బాధపడతాం. కానీ రాముడు కానీ భరతుడు కానీ బాధపడరు. ఎందుకంటే పాద స్పర్శ క్షమస్వమే, పాదం భూమికి తగలాలి. తగిలితేనే భూమి పునీతమవుతుంది. ఉన్న పాపమంతా కూడా, దుఃఖమంతా కూడా వెళ్ళిపోతుంది. ఇది దానిలో ఉన్నటువంటి ఆంతర్యం. కాబట్టి పాదుకలు కూడా ఇచ్చేశాడు. అర్థమవుతుందా? పాదుకలు ఇచ్చేయడం అంటే సహజంగా ఇలా పాదుకలు ఇవ్వడం అంటే సర్వస్వం ఇచ్చేయడం. అందుకనే పాద పూజ చేస్తాం మనం. పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు వచ్చినప్పుడు పాద పూజ చేస్తామా లేదా? పాదాలకి, పాద పూజలకి అంత గొప్ప స్థాయి ఉంది మన సనాతన ధర్మంలో. అలా అయితే రాముడు ఎప్పుడు పుట్టాలి అన్న విషయం కోసం ఒకసారి ఆలోచించి ఆ యొక్క విష్ణువు స్వర్గంలో కూర్చొని ఉన్నారట. సాకేతంలో బ్రహ్మలోకంలో, విష్ణులోకంలో అందరు దేవతలు ఉంటారు కదా, అలా బ్రహ్మ కూర్చొని ఉంటే అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు దశరథ మహారాజుకు పుట్ట అని చెప్పావు కదా, దశరథ మహారాజుకు పుడతా అని చెప్పావు కదా స్వామి, ఎప్పుడు పుడతావు ఒక్కసారి చెప్పు అని అన్నారట. అంటే సంపూర్ణంగా ఉన్నటువంటి రోజు నేను పుడతానని చెప్పాడట. అందుకనే విష్ణువు సంపూర్ణంగా ఉన్నటువంటి స్వామిలో పుట్టాడు. ఇక్కడ మనం నవమి తిథి తీసుకుంటాం కదా, నవమి తిథి తీసుకున్నప్పుడు ఒకసారి ఈ తిథులన్నీ కూడా శక్తి తెచ్చుకొని విష్ణువు దగ్గరికి వెళ్ళి, విష్ణువు అసలు ఒకసారి నా యొక్క తిథి మీద పుట్టు అని నమస్కరిస్తారట. ఒకసారి వినండి. నమస్కరించి ఆ ప్రతిపద వెళ్తుంటారు. వెళ్ళి, స్వామి విష్ణువు ఆ యొక్క కౌసల్యమాత గర్భంలో నా తిథి అంటే ప్రతిప్రత రోజు పుట్టుమని ఆ యొక్క బ్రహ్మదేవుడికి చెప్తుందట. విష్ణువుకి చెప్తే ఆయన అంటాడట, ప్రతిపద ఒకళ్ళకి కేటాయించడం జరిగింది కాబట్టి ఆ రోజు నేను పుట్టను.
మళ్ళీ రెండవ తిథి విద్య వచ్చిందట. ఆ యొక్క ద్వితీయ చంద్రుడు ఎప్పుడు కూడా ఆ యొక్క శివుడి మీద ఉంటాడు కాబట్టి దానికి కలంకం ఉంది కాబట్టి ఆ ద్వితీయ రోజు కూడా నేను పుట్టను అని చెప్పాడు. దాని తర్వాత తృతీయ వెళ్ళింది, తృతీయ అక్షయ తృతీయ కాబట్టి ఆ రోజు కూడా నేను పుట్టను. ఏ రోజైతే రిక్తం ఉందో ఖాళీగా ఉందో ఆ రోజు నేను పుడతాను. చతుర్థి వచ్చిందట, వచ్చి నా తిథి మీద పుట్టమంటే సంకటహార చతుర్థి ఉంది, గణపతికి చతుర్థి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా పుట్టనని చెప్పాడు. దాని తర్వాత పంచమి వచ్చింది. ఆ పంచమి వచ్చి ఆకి నమస్కారం చేసి మహావిష్ణువు ఈ రోజైనా పుట్టమంటే అప్పుడు పంచ ఋషి అంటే ఋషి పంచమి ఉంటుంది. ఆ ఋషి పంచమి ఋషులకు కేటాయించింది కాబట్టి ఆ రోజు కూడా నేను పుట్టను అని చెప్పాడు. దాని తర్వాత షష్ఠి వచ్చి ఆ యొక్క విష్ణువుకి నమస్కారం చెప్పి ఈ రోజైనా పుట్టు స్వామి అంటే కాదు ఇది స్కంధ షష్ఠి అంటే ఆ యొక్క సాంబ సదాశివుని కొడుకుకు పుట్టినటువంటి నక్షత్రం తిథి కాబట్టి ఈ తిథి రోజు కూడా స్కంధ షష్ఠి మనం అందరం చేస్తాం కాబట్టి ఈరోజు కూడా నేను పుట్టను. అష్టమి వచ్చింది, సప్తమి వచ్చింది. సప్తమి వచ్చి ఆ తిథి రోజు పుట్టుమని చెప్తే అప్పుడు ఆ యొక్క భగవంతుడు అంటున్నాడు సప్త ఋషులకి ఇది కేటాయింపబడింది కదా, ఒక్కొక్క తిథి ఒక్కొక్కరికి కేటాయించబడింది కాబట్టి సప్తమి కూడా నాకు పనికిరాదు. అప్పుడు అష్టమి వచ్చింది. అష్టమి వచ్చి అయ్యా కనీసం నా తిథి రోజైనా పుట్టుమని చెప్తే అప్పుడు ఆ యొక్క విష్ణు అంటున్నాడు అష్టమి అప్పుడు పుడతాను కానీ ఇప్పుడు కాదు, వచ్చే జన్మలో పుడతాను. కృష్ణాష్టమి అంటే కృష్ణుడు పుట్టింది ఎప్పుడు మళ్ళా అష్టమి కాబట్టి ఇప్పుడు పుట్టాలంటే ఇంకో విషయం జరగాలి. అప్పుడు ఏం జరిగింది, నవమి వచ్చింది. నవమి వచ్చి స్వామి కనీసం నా తిథి మోజన పుట్టు, ఎందుకంటే నా తిథి రిక్తంగా ఉంది, ఈరోజు ఏమీ లేదు. నవమి రోజు ఏమీ లేదు. ప్రతిపద ఉంది, ద్వితీయ ఉంది, అక్షయ తృతీయ ఉంది, సంకట చతుర్థి ఉంది, ఋషి పంచమి ఉంది, స్కంద షష్ఠి ఉంది, సప్తఋషి ఉంది. అష్టమి మళ్ళీ వచ్చే జన్మలో పుడతాను కానీ ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి నవమి రోజు పుట్టంటే నవమి అంటే ఏమిటి గొప్పతనం అని అడిగారు. అంటే నవమి రోజు రాముడు పుట్టాలంటే గొప్పతనం ఉండాలా వద్దా, ఆ తిథికి గొప్పతనం ఉండాలా వద్దా. అప్పుడు ఆ నవమి తిథి చెప్తుంది నేను సంఖ్యలో పూర్ణ సంఖ్యను, నేనేమిటి సంఖ్యలో పూర్ణ సంఖ్యను 1 నుంచి 9 దాకా తీసుకుంటే 9వ సంఖ్య పూర్ణ సంఖ్య. అటుపచ్చ ఒకే సంఖ్యలన్నీ కూడా దానికి 1 1 కలుసుకుంటూ వస్తాయి కాబట్టి ఇంకా సంఖ్యల కిందికి రావు. సంఖ్య పూర్ణ సంఖ్య నవమి కాబట్టి ఈ నవమి రోజు పుట్టుకొస్తా అని చెప్పి సంకల్పం చేసుకుని ఆ నవమికి ఆశీర్వాదం ఇచ్చి ఆ నవమి రోజు పుట్టాడు రామచంద్రుడు. అంటే రామచంద్రుడు ఎప్పుడు పుట్టాలి, ఎలా పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఏ తిథి రోజు పుట్టాలి అన్న విషయాన్ని నిర్ణయం తీసుకొని లోక కళ్యాణం కోసం వస్తాడు. లోకహితార్థం దుష్ట శిక్షణ చేయడం కోసం ఆ యొక్క రాముడు వస్తాడు, శిష్ట రక్షణ చేయడం కోసం వస్తాడు. అందుకనే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అన్నారు. అంటే సాధువులకి రక్షించడం కోసం కృష్ణ పరమాత్మ వచ్చాడని చెప్తారే కానీ ఇక్కడ రాముడు ఎవరితో సంబంధం లేకుండా ఎవరికి కష్టం వస్తుందో వాళ్ళందరికీ కూడా నేను కృప చూపిస్తానని చెప్పి పుట్టాడు. ఎందుకంటే రాముడి యొక్క ప్రీతి, రాముడి యొక్క ప్రేమ చాలా గొప్పది. ఈయన జటాయు దగ్గర నుంచి అక్కడ రాక్షసుల వరకు కూడా అందరికీ కొందరికి మోక్షం పంపిస్తున్నాడు, కొందరికి జ్ఞానం కల్పిస్తున్నాడు, కొందరికి మోక్షంలో ఉన్నటువంటి మళ్ళా జన్మ జ్ఞాపకం చేసి ఇస్తున్నాడు. రామాయణం మొత్తం వింటే ఎక్కడ కూడా రామాయణుడు తన దాన్ని కాదని అందరినీ ప్రేమించాడు. ఇది గొప్ప విశేషం. కాబట్టి రాముడు జన్మ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా నష్టపోయిన వాళ్ళందరూ కూడా ఇంకా నా తర్వాత వాళ్ళకి నష్టం జరిగే అవకాశం లేదు కాబట్టి సంతోషిస్తున్నారు. ఇక పుట్టే వాళ్ళకి ఖచ్చితంగా నష్టం లేదని ఉన్న వాళ్ళు సంతోషిస్తున్నారు. అంటే మన సంతోషాన్ని మనం వ్యక్తపరచాలి అంటే నేనైనా సంతోషంగా ఉండాలి, నా తర్వాత వాళ్ళు సంతోషంగా ఉండాలి, నా వెనుక వాళ్ళు సంతోషంగా ఉండాలి. సంపూర్ణ సంతోషాన్ని కోరుకునే వాళ్ళే గొప్పవాళ్ళు. అలా రాముడు అందరి గురించి కోరుకున్నాడు కాబట్టి అలా పుట్టాడు. కాబట్టి రాముడికి ఇంకొక విషయం ఉంది. రాముడు ఏం చేస్తాడంటే ఎక్కడైతే జన్మ తీసుకోవాలో ఆ యొక్క దశరథ మహారాజు దగ్గరికి జన్మ రావాలి అంటే దశరథ మహారాజు యజ్ఞం పూర్తి చేయాలంటే దశరథ మహారాజుకి సిద్ధి కావాలి. ఇదంతా కూడా రాముల వారు మొదలే అన్ని విషయాల్ని కల్పించి ఇస్తారు. అన్ని అవకాశాలని, అన్ని మార్గాల్ని, అన్ని ఉద్యోగాలను చేస్తాడు. రాముడు అన్ని విషయాలు చేసుకునే సులభంగా చేసుకున్నటువంటి ఆ యొక్క స్థానంలోకి వస్తాడు. ఇది రాముడి యొక్క గొప్పతనం. కాబట్టి రామో విగ్రహం ధర్మ అన్నారు. ధర్మాన్ని పాటించాలి అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ పుట్టకూడదు, ఎక్కడైతే అధర్మం ఉంటుందో అక్కడ పుట్టాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడైతే రాముడి దగ్గర అధర్మం ఉందో అక్కడికి వెళ్ళాలి. అలా వెళ్తేనే రాముడు పుట్టకి అర్థం ఉంది. లేకపోతే రాముడు పుట్టి కూడా ఒకవేళ కార్యం చేయకుండా ఉంటే ఇంతమంది, ఇంత ఋషులు, ఇంత వాళ్ళు ఎదురు చూస్తే ఏం ఉపయోగం జరగకుండా ఉంటుంది.
కాబట్టి రామచంద్రుల వారు పుట్టినటువంటి నక్షత్రము ఆ తిథి నవమి తిథి. కాబట్టి ఆ నవమి తిథికి గొప్ప విశేషం ఉంది. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ మహారాజు గారు చెప్పినట్టుగా ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో ఆ స్థానము సమర్థుల వారి మఠం. ఈ సమర్థుల వారు కూడా ఏం విశేషం అంటే ఆయన కూడా ఈ తిథి రోజే ఈరోజే జన్మించారు. ఇది గొప్ప విషయం. కాబట్టి ఆ సమర్థుల వారు మనకు వచ్చి జ్ఞానము బుద్ధి ఎలా ఉండాలో చెప్పారు. ఎందుకంటే సమర్థుల వారు రాసింది ఉట్టిగా నీతి పుస్తకమో జ్ఞాన పుస్తకమో కాదు. జ్ఞానము, ధైర్యము, సంస్కారము, సనాతనము, విద్య, శారీరక దృఢత్వ ఇవన్నీ కూడా కల్పించడం కోసం ఆ యొక్క సమర్థుల వారు మఠాన్ని నిర్మించి ఇందూరు బోధన మఠంగా దీన్ని గొప్ప మఠంగా చేసి ఎక్కడెక్కడైతే అన్యాయం అధర్మం జరుగుతుందో అక్కడక్కడ మఠాన్ని స్థాపించి గొప్పగా ఉన్నటువంటి యువకులందరినీ కూడా, యువకులు అంటే కష్టపడి ఇంకా పనిచేసి ధర్మాన్ని కాపాడేవాడు యువకులు. వాళ్ళు అప్పుడు అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు యువకులు ఎవరు పెద్దగా ముందుకు రావట్లే. వస్తున్న వాళ్ళందరూ కూడా వినడానికి ఎవరు రావట్లే, చేయడానికి ఎవరు రావట్లే. ఆయన ఏమన్నారంటే సమర్థుల వారు మీకు బుద్ధి జ్ఞానంతో పాటు శక్తి ఉండాలి. కాబట్టి సమర్థుల వారు వ్యాయామశాలను నిర్మించి మీకు శక్తి కూడా ఉండాలి. మీ భుజాలు అంత పెద్దగా కనబడితే అధర్మం చేసేవాడు భయపడి అక్కడే కూర్చొని పోవాలి. కాబట్టి మీలో శక్తి ఉండాలని ఎక్కడ పడితే అక్కడ హనుమాన్ మందిరాలు, వ్యాయామశాలలు తయారు చేయించారు సమర్థుల వారు. సమర్థుల వారి గొప్పతనం ఏంటంటే మీరు ఊరికనే బుద్ధిమతం ఉంటే కుదరదు. మీకు బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, శక్తి ఉండాలి అని కోరుకున్నాడు. అయితే మీరు ఒక విషయం గమనించండి. ఈరోజు ఎక్కడెక్కడైతే సమర్థుల వారు ప్రతిష్ఠ చేసిన హనుమాన్ మందిరాలు ఉన్నాయో అక్కడ ఎక్కడైతే శివలింగం ఆంజనేయ స్వామి ముందర ఉండదో, ఆ శివలింగము ఆంజనేయ స్వామి ముందర ఉండదో అవన్నీ కూడా సమర్థుల వారు ప్రతిష్టపన చేసిందే. సమర్థుల వారు అంటేనే ఆంజనేయ స్వామి అవతారం. బాగా విషయాలు వినాలి. ఇన్ని విషయాలు వినాలి అంటే మీకు సమయం లేదు. మీకు సమయం లేదంటే నాకు చెప్పడం రా. కాబట్టి దయచేసి వినండి. సమర్థుల వారి గొప్పదనం ఏంటంటే ఆయనే స్వతహాగా ఆంజనేయ స్వామి. కాబట్టి ఆయన అవతారం. ఆంజనేయ స్వామి ఎవరి అవతారం? శివ అవతారం. శివుడు అంటే గురువు, పరమ గురువు. అంతకంటే గొప్ప గురువు లేడు. కాబట్టి ఆయన అవతారం 11వ అవతారం ఆంజనేయ స్వామి. ఆయన అవతారమే ఈ సమర్థుల వారు. కాబట్టి సమర్థుల వారు ఎక్కడెక్కడైతే ఆంజనేయ స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించారో అక్కడక్కడ శివలింగం ఉండదు. ఇదే విశేషం. కాబట్టి ఈ మన రామమఠానికి దగ్గరగా అందుబాటులో ఉన్నటువంటి చాలా ఆలయాల్లో అలా లేదు. ఇక్కడ ఈ రామ మందిరికి ఒక విశేషం ఉంది. దగ్గరే చాలా హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. వెనుక ఉంది, ముందర ఉంది, ఇటు భాగంలో ఉంది. అప్పుడు ఇంత చేశారు. ఎందుకంటే ఒక్కసారి రాముడు వచ్చి లోపల ఉంటే మళ్ళీ అధర్మం అనే విషయం జరగకూడదు. కాబట్టి ఇలా చేశారు సమర్థుల వారు. ఆయన చేసిన దాన్ని కనీసం మనం కాపాడాలి. మనం ప్రతిష్ఠ చేసే విషయం లేదు, మనం జ్ఞానం చెప్పే విషయం లేదు, మనం సమర్థవంతంగా ఉండే అవకాశం లేదు. అందుకనే ఆయన సమర్థవంతంగా అన్ని కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టే సమర్థ అన్నారు. సమర్థుడు అంటే అన్నీ చేసేవాడు. ఒక జ్ఞానమో, ఒక బుద్ధో, ఒక సనాతనమో, ఒక విద్య కాదు, అన్నీ కూడా చేస్తాడు. కాబట్టి సమర్థ రామదాస స్వామి. ఆయన ఏమన్నాడు? మళ్ళా నేను రాముడికి మళ్ళీ దాసుడినే. ఇంత చేసిన ఆయన రాముడికి దాసుడే, ఈయన రాముడికి దూతయే. అన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈయన రామదూత. ఎప్పటికైనా ఎంత గొప్పవాడైనా, ఎన్ని ఆలయాలు ఉన్నా, ఎక్కడెక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమాలు చేసినా ఆయన ఏం చెప్తాడు? రామదూత. నేనేమిటి? రామదూత. ఈయనేమిటో రామదాస. అంటే ఎంత గొప్ప విషయం మీలో ఉన్నా, మీరు ఎంత అణుకువగా ఉంటే అంత కృప చూపిస్తాడు పరమాత్మను చెప్పడం కోసమే వాళ్ళు అలా నిర్వర్తించారు. కాబట్టి ఈ యొక్క మఠంలో మనం ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులం. ఇంతకంటే గొప్ప మంచి మఠం ఈ ప్రాంతంలో ఎక్కలేదు. మొట్టమొదటి మఠం ఇదే. కాబట్టి ఈ మఠానికి బాగా మనం అందరం గౌరవించాలి. ఇలాంటి విషయాలు మళ్ళీ మనకు దొరకవు కాబట్టి చేయాలి. అలా సరే, సమర్థుల వారు పుట్టారు, రాముల వారు కూడా పుట్టారు. రాముల వారు పుట్టినటువంటి విషయం గొప్పతనం ఏమిటంటే, రాముడు ఎప్పుడైతే జన్మ తీసుకుంటాననుకుంటున్నాడో ఆ జన్మకి అన్ని అర్థాలు విశేషాలు ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటూ వస్తారు పెద్ద ఋషులు, మునులు. ఎవరైతే ఆ యొక్క భగవంతుని యొక్క పాదం చూడడం కోసం జన్మాంతరాలుగా, కల్పాంతరాలుగా, అసలు యుగాలుగా ఆ యొక్క రాముడు పుట్టాలని అనుకుంటూ ఉన్నారో, ఆ రాముడిని చూడాలనుకుంటున్నారో, అలాంటి రాముణ్ణి ఈ యొక్క అయోధ్య ప్రజలు అందరూ కూడా చూశారు కదా. రామపాదాన్ని అందరూ చూశారు.
రాముడు అలా నడుచుకుంటూ వెళ్తుంటే రాముడు నా దిక్కు ఒక్కసారి చూస్తే చాలు అనుకునేటువంటి ప్రజలు అక్కడ ఉండేవాళ్ళు. రాముడు ఒకరి కళ్ళల్లో కళ్ళు వేసి చూస్తే ఈరోజు నా అదృష్టం పండింది అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి రామ దర్శనం, రామ స్పర్శం చాలా గొప్పది. కాబట్టి రామ నవమి రోజు, రాముడు పుట్టినరోజు మనమందరం కూడా ఆ యొక్క రాముడికి ఉన్నటువంటి ఆలయాల్లో వెళ్ళి రామ పాద దర్శనం చేసుకోవాలని అందరికీ నేను ఘంటాపథంగా చెప్తున్నాను. కాబట్టి రాముణ్ణి అర్థం చేసుకోవడం, రాముడు మనకు అర్థమవ్వడం గొప్ప విశేషం. కాబట్టి రాముణ్ణి దయచేసి ఎలా పట్టుకోవాలి అంటే రామ పాదాన్ని పట్టుకున్నప్పుడు, ఆంజనేయ స్వామి రామపాదాన్ని పట్టుకున్నప్పుడు ఆయనకు శక్తి వచ్చింది. అందుకనే ఋష్యముఖ పర్వతం వెళ్ళేటప్పుడు భుజాల మీద రామలక్ష్మణులు కూర్చుని ఉంటే, ఆ చేతులు ఆయన తల మీద పెట్టి ఉంటే, ఆ 2 పాదాలని ఆంజనేయ స్వామి పట్టుకుంటే ఎంత శక్తి, ఋష్యముఖ పర్వతాన్ని అలాగే ఎక్కేశాడు. కాబట్టి అంత శక్తి మనలో వస్తుంది. కాబట్టి బుద్ధి, జ్ఞానము, సంకల్ప శక్తి ఇవన్నీ కూడా మనలో వస్తాయి. కాబట్టి మనం రాముణ్ణి దర్శించాలి. ఆ దర్శనమే రాముడి కృప. ఆ కృప వల్లే మనం ఇప్పటి నుంచి ఎప్పటిదాకైతే జీవించి ఉంటామో, జీవించినంత కాలం కూడా ఆ యొక్క రామకృప మన మీద ఉంటుందని చెప్పడానికే ఈ రామకథ. కాబట్టి రాముణ్ణి వినాలి, రాముణ్ణి చదవాలి. రామ అయోధ్య రామ, ఎన్ని రాముడు, అసలు రాముడికే గొప్ప విషయాలు నిన్న నేను మీకు చెప్పాను, చాలామంది విన్నారో లేదో. రాముడికి అంత రామ రఘుకుల రామ, ఆహా రామ, అయోధ్య రామ, జానకి రామ, పటాకి రామ, పావన రామ, విద్యారామ, జ్ఞానారామ, సమర్థరామ, దేహారామ, ఆత్మారామ, కరుణారామ, రామారామారామ, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా రాముడిని పిలుచుకునేవారు. నాకు రాముడు ఆజ్ఞారాముడు, నాకు రాముడు కరుణారాముడు, నాకు రాముడు రఘుకుల రాముడు, నాకు రాముడు ఆత్మ విజయ రాముడు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా రాముని పిలుచుకుంటూ ఉంటే ఆ రాముడు వాళ్ళ మాట విని, ఆహా ఈమెకి రఘుకుల అంటుందా, నన్ను అయోధ్య రామ అంటుందా, పటాకి రామ అంటుందా, పావన రామ అంటుందా, వాళ్ళ ప్రకారంగా కృపజించాడు ఆ రామప్రభువు. కాబట్టి రాముడు అంత గొప్పవాడు. రాముడు అయోనిజుడు. రాముడు అసలు అయోనిజుడు అంటే ఎలాగైతే కనబడ్డాడో అలాగే ఉన్నాడు. గర్భంలోంచి ఒక్కొక్క పుస్తకంలో అలా ఉంది. గర్భంలోంచి రాలేదు కాబట్టి రాముణ్ణి స్వామి కూడా చెప్తారు, రాముడు అయోనిజుడు. యోనిలోంచి బయటకు వచ్చిన వాడు కాదు రాముడు. అసలు గర్భం అంటే చాలామందికి సమస్య అంటారు, అది కర్మ అంటారు, దాంట్లో నరకం ఉంది అంటారు గర్భంలో. కానీ రామచంద్ర ప్రభు అలా పుట్టారు. పుట్టినటువంటి వాడిని కౌసల్యమాత ఇలా తయారు చేసుకుంది, ఒళ్ళో కూర్చొని పెట్టుకుంది. అంత గొప్ప విశేషాన్ని ఆ యొక్క రామచంద్ర వారు చేస్తే, రామచంద్ర వారి యొక్క విజయోత్సవం కోసం, రాముడి యొక్క విజయం కోసం ఎంతమంది పాడుపడుతున్నారు అంతమంది పాడుతున్నారు. కాబట్టి ఆ యొక్క రాముడి యొక్క విజయాన్ని మనం ఎప్పుడు కూడా వింటూ చూస్తూ ఉండాలి. ఇది రామ దర్శనం, రామ స్పర్శనం, రాముడి విషయం. కాబట్టి రామో విగ్రహం ధర్మ అన్నారు. ఇది రాముడి యొక్క గొప్ప విషయాన్ని మనం తెలుసుకుంటాం. కాబట్టి రాముడు పుట్టినటువంటి విషయం ఎంత గొప్పదంటే, తతశ్చ ద్వాదశే మాసే అంటే 12వ గర్భంలో చైత్రమాసంలో, ఈ చైత్రమాసాన్ని మధుమాసము అన్నారు. మధుమాసం అంటే తీపిగా, మధు అంటే తేనెలాగా ఉన్నటువంటి మాసము మధుమాసము. కాబట్టి ఈ మధుమాసంలో ఆ యొక్క ప్రభువు పుట్టాడు. ఎలా పుట్టాడట? పుట్టిన నక్షత్రము ఆ యొక్క పునర్వసు నక్షత్రము, మంగళవారము, కర్కాటక లగ్నంలో బృహస్పతి ప్రవేశిస్తున్నప్పుడు ఆ యొక్క నవమి తిథిలో ఆ యొక్క రామచంద్ర ప్రభువారు అలా ఆవిర్భవించి పుట్టారని చెప్పడానికి గొప్పగా చెప్తారు. అందుకనే ఆ తిథి, వారము, నక్షత్రము ఎన్ని గొప్పగా ఉన్నాయంటే 5 గ్రహాలు ఒకే దగ్గరికి వచ్చి, కుజ, గురు, రాహు, అక్కడ ఎన్నైతే గ్రహాలు పంచగుణాలు స్వస్వహ అంటే వాళ్ళ ఉచ్చ స్థానాల్లో ఉన్నారట. ఉచ్చ స్థానము అంటే వాళ్ళ గొప్ప స్థానాల్లో ఉండడం. ఈ గొప్ప స్థానాల్లో ఉండడం వల్లే రాముడు పుట్టక వల్ల ఉపయోగం జరిగింది. అందుకనే గురువు, శుక్రుడు, శని, ఆ తర్వాత రవి, ఆ తర్వాత కుజుడు, వీళ్ళందరూ ఒకే స్థానంలో వచ్చి చేస్తే భగవంతుడి యొక్క కృప వల్ల ఆ యొక్క రాముడు ఆ యొక్క స్థితిలో జన్మించాడు. జన్మించడము లోక కళ్యాణ హితార్థము.
భగవంతుని గుర్తుపెట్టుకోండి, ఆయన వచ్చాడు, మన దుఃఖం పోయింది. దుఃఖ నాశనం కోసం పుట్టాడు. దుఃఖ నాశనం కోసం పుట్టినవాడు అసలు మనం నశించలేదని కాదు, ఎవరైతే దుష్టం చేస్తాడో ఆ యొక్క ధర్మాన్ని నాశనం చేస్తాడో ఆ ధర్మాన్ని నాశనం చేసి ఆ యొక్క ధర్మాన్ని నిలబెట్టడం కోసం రామో విగ్రహం ధర్మ అయ్యాడు. అందుకనే రాముడు గొప్పవాడు. రాజా రామచంద్ర భగవానకి, రాజా రామచంద్ర భగవానకి, రాజా రామచంద్ర భగవానకి. అయితే రాముడు ఎలాగైతే మనం పుట్టుకొస్తున్నప్పుడు సంతోషాన్ని వెలిపెచ్చుకుంటున్నామో ఆ సంతోషాన్ని లోపల నుంచి చేయాలి. రామ రామ అయోధ్య రామ జానకి రామ పటాకి రామ పావన రామ దివ్య రామ దేహ రామ ఆత్మ రామ అయోధ్య రామ 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 సుందర రామ దేహ రామ ఆత్మ రామ కరుణ రామ విభూతి రామ విద్యారామ ద్రవిడం మామ దేహ రామ 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 వియోధ్య రామ అయోధ్య రామ కరుణారామ విద్యారామ దేహారామ ఆత్మారామ కరుణారామ విభూతి రామ అన్ని రకాలుగా రాముడు పిలుస్తుంటే ఎలాగైతే కృప చూపిస్తున్నాడో అలాగే రాముడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ కృపను చూపించి వాళ్ళని సగౌరవంగా ఈ భూతరాన్ని ఈ సాగరాన్ని పరవించి ఎలా తీసుకెళ్తాడో అలా తీసుకెళ్తాడు. కాబట్టి ఆ యొక్క రాముడు ఇదంతా సముద్రము, ఇదంతా కూడా జీవన తరంగం. దీంట్లోంచి మనం వెళ్ళాలి అంటే రామనామాన్ని జపించాలి. రాజా రామచంద్ర భగవానకి, రాజా రామచంద్ర భగవానకి, రాజా రామచంద్ర భగవానకి. మఠాధిపతుల యొక్క ఆశ్రమంలో ఈ యొక్క రామజన్మ కార్యక్రమం నడుస్తుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా ఆ యొక్క రాముల వారు వస్తున్నారు. రాముల వారి యొక్క సౌందర్య రూపాన్ని రాముణ్ణి ఆ యొక్క దర్శనం చేసుకుంటే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, గట్టిగా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ 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 జయ జయ రామ్, గట్టిగా మాట్లాడి శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఆనందం ఆనందం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, రామ రామ రఘుకుల రామ 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 అయోధ్య రామ జానకి రామ పల్లవి రామ పావన రామ విద్య రామ జ్ఞాన రామ సమర్థ రామ దేవ రామ దేవ దేవ రామ రామ, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 గట్టిగా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, రాజా రామచంద్ర భగవానకి. రాముని శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ రామ, రాముడికి మారాడు పేరు ఇదంతా జరగని కోసం జరగని రాముడికి పేరు పెట్టారు. ఫస్ట్ పేరు రాముడు శ్రీరామ్ కాదు, రామ్. రామ్ రామ్ అంటే రాజ్యము, మా అంటే మహా ఉన్నతము అని చెప్పేసి రామ్ అన్నమాట. ఈ రామ్ అనే పేరు విశ్వామిత్రుడు ఈ రామని చెప్పిన తర్వాత అప్పుడు बोलना रहता ना बोलना రామ
బాగా పేరు పెట్టినాడు. అయ్యో కొన్ని కదమ్మా ఈ జాగ్రత్త పైకి మాట పెట్టాలి. శ్రీరామని జాగలేదు శ్రీరామ్ తర్వాత ముగ్గురు కళ్ళు వచ్చి జై జై రామ్ అని పెట్టారు. 3 జై జై రామ్ జై జై రామ్